మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఇందుకు సంబంధించి గత శనివారమే పార్లమెంటు ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నికలు 7 దశల్లో జరగబోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 4వ దశలో అంటే ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు అంటే ఏప్రిల్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ నామినేషన్లు ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 26వ తేదీ పరిశీలన చేస్తారు. ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంది. అనంతరం మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇది ఇలా ఉండగా అధికార పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ ఎన్నికలపై ప్రకటన చేయడం, వెనువెంటనే కోడ్ అమల్లోకి రావడం రాజకీయ నాయకులతో పాటు ఓటర్లలో ఆసక్తిని పెంచింది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులపై ఆసక్తి ఎప్పుడూ ఇక్కడ ఉండేదే. నర్సాపురం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఆచంట, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఉన్నాయి. ఉండి నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటగా నిలుస్తూ వస్తుంది. ఇక్కడ రాజకీయ పరిస్థితులపై రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉంది. 1983 నుంచి 1999 సంవత్సరం వరకు అంటే వరుసగా టీడీపీ ఇక్కడ కంచుకోటగా నిలుస్తూ టీడీపీ నుంచి పోటీ చేసిన కల్లిండి రామచంద్రరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1999కి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర అనంతరం 2004లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాతపాటి సర్రాజు కంచుకోటను బద్దలుగొట్టారనే చెప్పొచ్చు. అదే సమయంలో కంచుకోటగా ఉన్న టీడీపీ ఒక్కసారిగా పాతపాటి సర్రాజు రాకతో చాలా ఆసక్తికరమైన రాజకీయం చోటు చేసుకుంది. తిరిగి 2009 టీడీపీ తరపున శివరామరాజు పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2014లో కూడా టీడీపీ తరపున శివరామరాజు పోటీ చేసి గెలుపొందారు. 2019లో శివరామరాజు ఎంపీకి పోటీ చేయటం అంటే నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేయటం, అతని బంధువు అయిన 2019లో ఉండి నుంచి మంతెన రామరాజు అంటే కలవపూడి రాంబాబు పోటీ చేసి వైఎస్ జగన్ సునామీ సృష్టించినప్పటికీ ఉండిలో మాత్రం టీడీపీ తరపున పోటీ చేసిన మంతెన రామరాజు గెలుపొందడం ఇక్కడ విశేషం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉండి నియోజకవర్గంలో అసలు రాజకీయం ఇప్పుడు ప్రారంభమైంది. ప్రతి ఎన్నికల్లో 2 పార్టీల మధ్య గెలుపు ఓటములు ఉంటే ఈ రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ చోటు చేసుకుంది. గతంలో నర్సాపురం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన నర్సాపురం ఎంపీ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూసిన కలవపూడి శివరామరాజు ఉండి స్థానాన్ని ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆ స్థానం కేటాయించడంతో తిరిగి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కంచుకోటగా ఉన్న టీడీపీని బద్దలుగొట్టే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గంలో 3 రాజుల మధ్య పోరాటం జరగనుంది. అయితే గత 5 ఏళ్లుగా చూస్తే వైసీపీ ప్రభుత్వం తరపున ఉండి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన పివిఎల్ నరసింహరాజు ఇప్పటికే ప్రజలతో మమేకమై తనదైన శైలిలో రాజకీయ రంగప్రవేశం చేశారు. గతంలో ఓడిపోయిన సానుభూతి, ఇప్పుడు ప్రస్తుతం ప్రకటించిన
సీట్ల అభ్యర్థుల్లో తన పేరు ఉండటం, తిరిగి మళ్ళీ నియోజకవర్గం మొత్తం మీద గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఇప్పటికే ప్రచారంలో ఆయన దూసుకుపోతూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే తెలుగుదేశం తరపున ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే నిర్వహించినప్పటికీ ఉండి నియోజకవర్గం నుంచి ఆశించి భంగపడ్డ శివరామరాజు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండటం ఉండి కంచుకోట బద్దలయ్యే ప్రమాదం ఉందనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీలో ఉన్న ముగ్గురు రాజుల్లో ఎవరు గెలుపొందుతారనే ఆసక్తి అటు ఓటర్లలోనూ ఇటు రాజకీయ నాయకుల్లోనూ చాలా ఉత్కంఠంగా ఉంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజు ఇక్కడ గెలిపెవరు, ఏపీలో ఎవరు సింహాసనం కైవసం చేసుకుంటారనేది తేలనుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.